ఒకనాడు తెలంగాణ శాసనసభలోనే తెలంగాణ అనే పదాన్ని ఉచ్చరించవద్దు అని శాసించినటువంటి ఈ హైదరాబాద్ నగరంలో ఇలా తెలంగాణ గజెటెడ్ ఆఫీసర్ సంఘం సగౌరవంగా తెలంగాణ ఆత్మగౌరవానికి నిలువెత్తు సాక్షిగా లేచి నిలబడడం మన తెలంగాణ ఉద్యమ విజయానికి సంకేతంగా నేను భావిస్తా ఉన్నాను. ఎవరు ఏం చేసినా, ఎవరు ఏ కుట్రలు చేసినా తెలంగాణ ఉద్యమం త్వరలోనే తెలంగాణ విజయ తీరాన్ని ముద్దాడడం ఖాయం ఖాయం ఖాయం. దాన్ని ఎవరు కూడా ఆపలేరు. మనోళ్ళు కొంత వట్టి అట్టిగా ఆగమాగం అవుతారు. ఇవాళ పొద్దుగాల ఆంధ్రజ్యోతి పేపర్ చదివినట్టు నాకు 10 మంది ఫోన్ చేసి, అన్న ఇదే ముచ్చట్ని అంటే నువ్వు ఎందుకు చదువుతారా ఆ పేపర్ నాకు అర్థం కాదు, పని లేక ఎందుకు చదువుతున్నా. ఇంకో ఆయన ఫోన్ చేశారు, అన్న TV9లో ఇట్లా ఉల్టా వార్త వస్తుంది, నువ్వు ఎందుకు చూస్తావురా బయట TV9 నాకు అర్థం కాదు, చూసుడు ఎందుకు, నాకు క్వశ్చన్లు ఎందుకు నాకు అర్థం కాదు, నువ్వు చచ్చి నన్ను చంపిదంతా ఎందుకు పంచాయతీ. గతంలో దెబ్బతిన్న పానం కాబట్టి కొంత పాపం ఎక్కనో సందేహం, డౌట్. కొంతమంది సరిగా గమనించకనో అని మనసులో ఆగామకో పార్టీ ప్రకటించింది, ప్రభుత్వం ఆడ ప్రకటించిందని. స్వయంగా ఇప్పుడు ఆర్థిక మంత్రిగా ఉన్న చిదంబరం గారే రాజ్యసభలో ఐఎమ్ డిక్లేరింగ్ దట్ దిస్ మ్యాటర్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్ ఇన్ ద కెపాసిటీ ఆఫ్ ఎ రిప్రజెంటేటివ్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. నేను స్వయంగా చూసినాను, చెప్పింది ఆల్రెడీ. ప్రధాన మంత్రి స్వయంగా చెప్పిండు ఈ ఆంధ్రలో పోయి అడుక్కున్నప్పుడు. అది వెనుకకు పోదా మీరు ఇంకా వేరే సంగతి ఉంటే చెప్పుకుని ఉన్నారు. చంద్రబాబు నాయుడు, వైఎస్ విజయమల చెప్తున్నారు. ఎంత ప్రకటన రాగానే ఎంత క్షణాల మీద రంగులు మార్చేసి ఏం మతలవు మొదలు పెట్టినో మనందరం చూసినాం. రాజకీయ నాయకులు పాపం ఢిల్లీ యాత్రల మీద యాత్రలు, మాత్రల మీద మాత్రలు, వాళ్ళు పడే తిప్పల వాళ్ళు పడతారు. లోపల మాట్లాడితే వాడు ఆడ చెప్పింది ఏందో వీటి ఎందుకంటే బయటకు వచ్చే పత్రికలకు ఆపేస్తాం గ్యారంటీ మాట. ఇలా ఆంధ్ర ప్రాంతంలో కనీసం ఒక మేధావి ఉన్నాడా నాకు డౌట్. 50 రోజులలో ఒక్క క్వాలిటేటివ్, ఒక్క స్టేట్స్మెన్లీ స్టేట్మెంట్ వచ్చిందా? ఒక్కటన్నా మేము కలిసి ఉంటాం. రోజుకో 400 కేసీఆర్ బొమ్మలు, దిష్టి బొమ్మలు కాలబెట్టుకుంటే కలిసి ఉంటారు. మన తెలంగాణ పిల్లలు నిజంగా అభినందించాలి. గర్ల్స్ కావచ్చు, యంగ్స్టర్స్ కావచ్చు, సోషల్ మీడియాలో వాళ్ళు చేస్తున్న పోరాటం మామూలు పోరాటం కాదు. ఎటువంటి వెతికి పెడుతుందంటే ఉద్యమ సందర్భంగా మనం ఆలోచించిన అనేక విషయాలు కూడా వాళ్ళు వెతికి తవ్వి తీసి ఇగో ఇదిరామా చరిత్ర అని పెట్టి ఓడి పెట్టిండోడు కార్టూన్. నేను చూసాను ఎంత షార్ప్గా పిల్లలు ఎంత ట్రాక్లో ఉన్నారంటే, అటు ఆంధ్రలో పెట్టింది, ఈయనని పెట్టిండు. విడిపోతే మేము అడక్క తింటామే అని ఆంధ్రలో అంటే విడిపోకపోతే నువ్వు దొబ్బి తింటావా అని వీడాడు. అంటే దాన్ని ఎంత అర్థం ఉన్నది, దట్ స్పీక్స్ వాల్యూమ్స్. ఇలా చంద్రబాబు నాయుడు తెలంగాణ రాష్ట్రం ప్రకటన రావగానే ఏమంటాడు ఆయన, ఆంధ్రకు 4 లక్షల కోట్లు 5 లక్షల కోట్లు ఇవ్వాలి, నష్టపరిహారం ఇవ్వాలి మాకు. నేను అడుగుతున్న చంద్రబాబు నాయుడు, ఈ 57 ఏళ్ల సమైక్య రాష్ట్రంలో నలిగిపోయింది ఎవడు, నష్టపడ్డది ఎవడు, చచ్చిపోయింది ఎవడు, వలసలు పోయింది ఎవరు, ప్రమోషన్ రాక కుంగి కునారిల్లిన ఉద్యోగులు ఎవరు, నిజంగా నష్టపరిహారం అంటూ కేంద్రమో ఇంకోడో ఇస్తే ఎవరికి ఇవ్వాలి? ధర్మంగా నష్టపోయినోనికి ఇవ్వాలి, నలిగిపోయినోనికి ఇవ్వాలి. వాళ్ళు మమ్మల్ని ఎంత నిందించినా మద్రాసులు పంపించినట్టు పంపించద్దు. 4 రోజులు, 3 రోజులు, 10 రోజులు, వాళ్ళు 2 రోజులు ఉండదలుచుకుంటే ఉండని. వాళ్ళకి కావాల్సిన వసతి సౌకర్యం, 4 బంగ్లాలో మంచో చెడును నడిపించుకొని పోయి వాళ్ళు కట్టుకున్నాక నేను పోనీ మాకు పెద్ద అభ్యంతరం కాదు అని నేను చెప్పింది. ఆంధ్ర ప్రాంతంకి వెళ్ళి వచ్చిన ఉద్యోగి హైదరాబాద్ నడిగడ్డ మీద ఇట్లా గొంతుకొస్తా చూపించుకోవచ్చు. గొంత నిజంగా మేము కనుక తెలంగాణ ప్రజలం కానీ, మా ఉద్యోగులు కానీ, మా ఉద్యమకారులు కానీ ఆ సభ జరగనీయద్దు అని మేము కన్నెర్ర చేస్తే దుమ్మైపోతుంది. మీరు గొంతులు కోసులు కాదు. హైదరాబాద్ పొలిమేరలో కూడా అడుగు పెట్టలేరు. మేము సంయమనం పాటించి జేసీగా మేమందరం కూర్చొని మనకి ఏది సంస్థ మీ టైంలో అనే ఆలోచనతో మేము సంయమనం పాటించి పెట్టుకున్నారో మనకు పోయేది మనం వదిలేస్తే మందిని కొట్టిపోతారేట.
ఆ పోలీస్ కానిస్టేబుల్ శ్రీనివాస్ గొడ్డును బాధినట్టు బాస్తారు. అది మీ సంస్కారమా? ఏం తప్పు చేసినట్టు శ్రీనివాస్ అక్కడ? నువ్వు ప్రభుత్వ ఉద్యోగివి, నువ్వు స్టేజ్ మీద ఉన్నావు, నువ్వు జై సమైక్యాంధ్ర అంటున్నావు. అతను కూడా ప్రభుత్వ ఉద్యోగి, అతని మనసులో తెలంగాణ ఉన్నది, జై తెలంగాణ అంటుండు. వాట్ ఈజ్ రాంగ్? ఏ అథారిటీతో కొడతావు నువ్వు? మేము కొడతాం, మీరు మమ్మల్ని దంచునిగా ఇష్యూ మన 69 మాటలు కానీ పక్కదారి బట్టని అనేటువంటి ఒక ట్రాప్ కుట్ర నడుస్తాము.